టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ ఖైరావాడి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఆయనను గ్రామంలో టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం టీడీపీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు సతమతమవుతున్నారు అని, మరియు ఆయన ఏ గ్రామానికి వెళ్ళినా వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. సంక్షోభ పథకాలు పేరుతో ప్రజలను సంక్షోభం సృష్టిస్తున్నారని ఆయన వైసీపీ నాయకులపై మండిపడ్డారు. అలాగే టీడీపీ ప్రభుత్వానికి మళ్లీ ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను మనసారా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మరియు హెచ్ ఖైరావాడి ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. 9 న్యూస్తో రిపోర్టర్ వీరన్న. కుటుంబాలు పనులు లేక ఈరోజు గ్రామాలన్నీ వలసలెళ్ళిపోతా ఉంటే ఇదే బండ్లలోనే బిందెలు సంసారాలన్నీ ఈ బండ్లు పెట్టుకునే వేరే ఊర్లకు పోతా ఉన్నారు. ఈ బండిలో నిలబడినప్పుడు ప్రతి ఒక్క రైతు పడే కష్టం, ప్రతి ఒక్క కుటుంబం ఏడ్చేటువంటి కళ్ళ నీళ్లు గుర్తు చేసుకుని ప్రతి చోట పోయినప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఓటు వేస్తే రైతుని రాజులు చేస్తారని చెప్పి ముద్దుల మీద ముద్దులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతి వర్గానికి గుద్దుల మీద గుద్దులు గుద్దుతూ 5 సంవత్సరాలు ఈ రోజు ఈ పరిపాలన సాగించారు. నేను అడుగుతున్నా, ఇక్కడ ముఖ్యంగా మీ ఓట్లతోటి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఓట్లతోటి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఏ ఒక్క రోజైనా మన ఊరికి వచ్చి పలకరించారా? కనీసం ఎట్లా ఉన్నారో అని చూసారా? మరి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత